ఓటు హక్కు ఒక వజ్రాయుధమని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ డిప్యూటీ తహసీల్దార్ గర్రెపల్లి శంకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం చేశారు. అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేయించి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. అనంతరం పలువురు సీనియర్ ఓటర్లను శాల్వాలతో సన్మానించి పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ శంకర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు అర్హులని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ చాలా గొప్పదని, దానివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. మన పిల్లలు దేశ భవిష్యత్తు నిర్ణయించే వెసులుబాటు ఓటు ద్వారా లభించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా అధికారి మహేష్, ఆర్ఐలు అజిమ్స్, రాజేందర్, సీనియర్ అసిస్టెంట్ నిహారిక, రెవెన్యూ సిబ్బంది రాజు, అన్వర్, శ్రీనివాస్, సురేష్, బిఎల్ఓలు, రెవెన్యూ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పదిహేన ఓటర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మండలంలోని ప్రజలందరూ, వయోజులందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, మరియు వయోజులు ఎవరైతే నమోదు చేసుకోవాలో వాళ్ళందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది ఒక ఆయుధం, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ విధంగా తెలియదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వయోజనుడు కంపల్సరీగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు అనేది నమోదు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. శ్రీరాంపూర్ మండల ప్రజలకందరికీ జాతీయ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా భారతదేశం అంతటా కూడా ఈరోజు ఈ ఓటర్ అవగాహన ర్యాలీ అనేది కూడా జరుగుతుంది. భారత ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ వారి చేత ఈరోజు జాతీయ ఓటర్ దినంగా గుర్తించబడింది. అందులో భాగంగానే మన శ్రీరాంపూర్ మండలంలో వివిధ పాఠశాలల విద్యార్థులతో మన డీటీ గారు, తర్వాత మిగతా సిబ్బందితో కలిసి ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేను శ్రీరాంపూర్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే 18 సంవత్సరాలు నిండినటువంటి యువకులందరూ కూడా వారు ఓటు హక్కును నమోదు చేసుకొని ఓటు విలువ తెలుసుకొని ఆ ఓటును వేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాను.